నిజమైన దేవుడు ఎవరో తెలుసా? మీరు గదిలో పెట్టిన బొమ్మ కాదండి, అది మనడే వేశాడు. మీరు అక్కడ పెట్టిన రాయి కాదండి, అది మనడే చెక్కాడు. నిజమైన దేవుడు ఎవరంటే నువ్వు క్రియేట్ చేసిన వాడు కాదు, నిన్ను క్రియేట్ చేసిన వాడు. ఇది గుర్తిస్తే భగవంతుడిని కరెక్ట్ గా మనం క్యాచ్ చేసిన వాళ్ళం అవుతాం, అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. లేకపోతే ఏమవుతాం అంటే మనం ఏదో ఒకటి చేయడమో అది భగవంతుడు అంటాం, సరిపోతుంది. మనం చేసిన వాడు భగవంతుడు కాదు, మనల్ని చేసిన వాడు భగవంతుడు. ఆయన మనకేం పెట్టాడంటే ఈ సృష్టికర్త. మీరెవరయ్యా అని అడగండి. జస్ట్ 30 days. ఏ దేవుని పేరు ఎత్తకండి, ఏ రూపం తలుచుకోకండి, చర్చికి కూడా వెళ్ళకండి, మసీదుకి వెళ్ళకండి, గుడికి కూడా వెళ్ళకండి. యథార్థంగా, మళ్ళీ చెప్తున్నాను, ఏ పేరెత్తొద్దు, ఏ రూపం తలుచుకోవద్దు. యథార్థంగా దేవుడా మీరెవరు? మనుషులందరినీ చేసినవాడా మీరెవరు? భూమిని ఆకాశములను సృష్టించిన దేవుడా నీవెవరు అని 30 రోజులు అడిగి చూడండి. యథార్థముగా మొరపెట్టు వారికి ఆయన సమీపం అన్న మాట నెరవేరిపోతుంది.